ఎప్పుడో నీ పేరేంటమ్మా? శ్యామల. శ్యామల వచ్చి చెప్పింది అద్భుతమైన డాన్స్ చేస్తారని ఇట్లా లేచా. సాయి కార్తిక్ అన్నాడు అంత లేదన్నయ్య అన్నాడు. ఓకే, అద్భుతమైన నటుడు అంటే ఇట్లా లేకపోతే పర్లేదులే అన్నాడు. థ్యాంక్ యూ. నీదేం టాలెంట్ అయ్యా బాబు, నీది టాలెంట్ మొత్తం డౌన్లోడ్ చేసి పాడదేవు టాలెంట్. డబుల్ డౌన్లోడ్ సూపర్ హిట్. ప్రెస్ మీట్లలో, ఆడియో ఫంక్షన్లో, ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక్క ఇంపార్టెంట్ బ్యాచ్ ఉన్నారు, వాళ్ళని మర్చిపోతాం మనం. వాళ్ళకున్నంత ఓపిక సహనం ప్రపంచంలో ఎవరికి ఉండదండి. అంటే ఏరోప్లేన్లో వెళ్ళేటప్పుడు ఎక్స్క్యూజ్ మీ సార్, యూ డోంట్ మైండ్ బీయింగ్ సీటెడ్ బై ది ఎమర్జెన్సీ డోర్ విత్ చదివిసామించాడు. ఆమె కేవలం అందంగా ఉంది కాబట్టి రెడీ. వాడికి ఉన్న డేంజర్ అర్థమైతే జీవితంలో అక్కడ కూర్చోడు. అంటే క్రాష్ అయినప్పుడు నువ్వు ఆ తలుపు తెరుస్తావా, క్రాష్ అయినప్పుడు పోసుకుంటాడు. అలా వినే ఆ శక్తి ఉండడం అట్లీస్ట్ అమ్మాయి అందంగా ఉంది కాబట్టి. కానీ అలా కాదు, మన కొట్టే స్వడబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా అని డబ్బా పాల అని ప్రేమగా అడిగే మా మీడియా ప్రతినిధులు, మా పత్రికా విలేకరులకి సాష్టాంగ నమస్కారాన్ని. మీరు తోపండి. ప్రతిసారి ప్రతి ఈవెంట్లో ఈ మోతను భరిస్తున్నారంటే, ఎస్పెషలీ ఆ కెమెరామెన్ ఉన్నారు కదా పాపం, చూడడం కాకుండా వినడం కూడా స్పాట్లో. లవ్ యూ గైస్. చాలామందిని మర్చిపోతామండి. ఒక సినిమా తీయడం అంటే ఇట్స్ చాలా పెద్ద పని, చాలామందిని మర్చిపోతాం. కాబట్టి కొందరిని గుర్తు చేసుకుందామని ప్రతి సినిమాలో ప్రతిరోజు మనం తినే భోజనం కానీ, చేసే టిఫిన్లు, వచ్చే క్యారేజీలు, పళ్ళాలు, అవన్నిటినీ అంటే కొంచెం కూడా చిరాకు పడకుండా ప్రేమగా హైజీనిక్గా కడిగి ప్రతిరోజు మెయింటైన్ చేసే ఆ ప్రొడక్షన్ లేడీస్కి, ప్రతిరోజు 3 పూట్ల భోజనాలు, టీలు, కాఫీలు పెట్టే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి, లైట్ ఆఫీసర్స్కి, సెట్ అసిస్టెంట్స్, ఆర్ట్ అసిస్టెంట్స్, ట్రాక్ అండ్ ట్రాలీ ఆఫీసర్స్, జిమ్ ఆపరేటర్స్, కెమెరా అసిస్టెంట్స్, ఇలాంటి వీళ్ళు కూడా సాంకేతిక నిపుణులే. వీళ్ళందరికీ కృతజ్ఞతలు అండి. మా సినిమా కాదు, ప్రతి సినిమాని నడిపించే ధైర్యం వీళ్ళకు ఉంది. వీళ్ళందరికీ కృతజ్ఞతలు. ఇక్కడ ఎంతోమంది వీచ్ చేశారు, నుంచుంటున్నారు, కూర్చుంటున్నారు, చాలా హాయిగా ఉంది. నాకు ఇంకో అదృష్టం ఏంటంటే ఇక్కడ మా చీఫ్ గెస్ట్ అయిన సుధీర్ బాబు గారు వచ్చారు. ఆ సుధీర్ బాబు గారు ఏంటంటే నేను ఆయనతో కూడా నటించానండి. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలన్న సినిమాలో. ఎంత అందంగా ఉంటాడండి బాబు. అక్కడ అందం, అక్కడ అందం, ఇక్కడ అందం. అదే అంటా కదా, బ్యూటీ 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 కేవలం డ్యూటీ. అలా అసలు నన్ను నేను పొగుడుకుంటా అమ్మా, ఇంకోరికి ఛాన్స్ ఇవ్వను. ఆపుతావా? అంతే సార్, చెప్పారుగా ఇందాక. ఇది నా 50వ ఏటండి. అక్టోబర్ 10వ తారీఖుకి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటా. పెద్ద నేనేం పీకింది లేదు, అది పూర్తయిపోయింది అంతే. నేను ఎందుకు అంటున్నా అక్టోబర్ 10వ తారీఖు అంటే, మీరు గుర్తుపెట్టుకొని స్ప్రెడ్ చేయండి. గిఫ్ట్లు, బహుమతులు ఏదైనా ఇవ్వాలంటే మొహమాట పడకండి, ఇవ్వండి. నెక్స్ట్ ఫంక్షన్ నుంచి ఇక్కడ QR కోడ్ పెట్టుకుంటాను. డైరెక్ట్గా స్కాన్ చేసి జీపే, పేటిఎం, ఫోన్పే యాక్సెప్ట్ చేసేటట్టు చూసుకుంటాను. నా 50వ పుట్టినరోజు అదొక రౌండ్ ఫిగర్. నాలాగే నేను ఒక రౌండ్ ఫిగర్. నన్ను ఈ రౌండ్ ఫిగర్ని, ఈ సైకాటిక్ మెంటాలిటీ పిచ్చని ప్రతిరోజు హ్యాండిల్ చేసే మా టీం, మా దర్శకులు కరుణాకర్, అసిస్టెంట్ డైరెక్టర్ సాయి, మా పర్సనల్ అసిస్టెంట్ రష్మి, ఆఫీసర్ శివ, నా మేనేజర్, ఆడికి ఎంత అసిడిటీ ప్రాబ్లం అయినా, నరకలు తెగిపోయినా నన్ను భరించి నా డేట్లను చూసుకొని నాకు డబ్బులు అందించే మా రవి. ఇవాళ నేను ఒక నిర్మాత అయ్యి ఒక సినిమా తీయబోతున్నా. ఆ సినిమాలో నటించే మా హీరో క్రిష్ అని పేరు పెట్టే, ఆడికి యాక్చువల్లీ పేరు కళ్యాణ్. తను నన్ను భరించి నా సినిమా ఒప్పుకోవడం. బ్యాడ్ టైం స్టార్ట్, అంతే, ఏం చేయలేం. కానీ వాళ్ళతో పాటు 2 అందమైన అమ్మాయిలండి, సచ్ బ్యూటిఫుల్ గర్ల్స్. మా హీరోయిన్ మాన్సి, మా హీరోయిన్ మాహి, 2 నాతో వచ్చారు. ఎందుకు తీసుకొచ్చానంటే, ఈ రౌండ్ ఫిగర్తో పాటు 2 కస్సు ఫిగర్లు ఉంటే బాగుంటుందని. సో చీప్. ఒకసారి కాదు, మీరు బ్యూటిఫుల్ హీరోయిన్ గార్జియస్ అండ్ పాయల్ గురించి చెప్తున్నారేమో, అటు చూస్తున్నాను. తను మీకు కూడా తెలియదు, నేను అక్కడికి వస్తున్నా, డోంట్ డిస్టర్బ్ మీ.
Carry on, కానీ ఈ please. సినిమాలో నేను డైరెక్టర్ గారికి చెప్పా, అన్యాయం చేశారండి మీరు, యూ డిడ్ నాట్ బాదర్ టు, ఒక్క సీన్ అని పెట్టారండి, అంత అందమైన అమ్మాయితో ఒక్క సీన్ కూడా పెట్టకపోతే ఎట్లా. ఇప్పుడు కృతి శెట్టితో నేను చేశాను, కానీ ఆమె పాప్స్ అంటే నువ్వు నా పాప్స్ నాకమ్మా. అది నేను ఇంకో రిక్వెస్ట్, నాన్న నువ్వు మీ నాన్నని నాన్న అంటావు, నేను ఆయన్ని భయ్యా అంటాను, నువ్వు నన్ను బ్రో అను, నా ఏజ్ పెరగకుండా ఉంటుంది. అప్పుడు ఇంకా అమ్మాయిల్ని కొంచెం లైన్ వేయడానికి కొంచెం నాలాంటి మంచి హృదయాలు ఉన్న చాలామంది ఉన్నారనుకుంటా ఇక్కడ. ఐ లైక్ ఇట్ బైబ్స్. ప్రొడ్యూసర్ తిరుపతి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎన్నో జోకులు వేశాను కానీ టైం టు టైం డబ్బులు ఇచ్చి మంచి అవకాశం ఇచ్చారు. ఇంకొక చాలా సినిమాలు చేయాలి మీతో. ఇప్పుడు పొగడతలు అయిపోయినాయి, నా వాచ్ ఏది? సూర్యబాబు గారు కొంచెం వాచ్ ఇమ్మని చెప్పండి సార్. అడిగి నాకు వాచిపోతుంది సార్. అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ చలనచిత్ర పరిశ్రమ అనేది గొప్ప పరిశ్రమలో నేను ఉన్నందుకు చాలా ఆనందపడుతున్నానండి. ఎందుకంటే మీలో ఒకరిని ప్రేక్షకుడిగా ఉన్నవాడిని నేను. ఇవాళ ఈ స్టేజ్ పైన నుంచొని 4 మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చిన నిర్మాత, దర్శకులు, సహ నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ, ఎస్పెషలీ మా మీడియా ప్రతినిధులు అందరికీ నా సాష్టాంగ నమస్కారాలండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మై డే. పిక్చర్ అభి బాకీ హై మేరే దోస్త్. అన్నీ చెప్పారు కానీ తీస్మార్ ఖాన్లో మీరు ఎలా మాకు కనిపించిపోతున్నారు చెప్పలే. నేను కష్టమ్మా, నేను టూ గుడ్. అది మాకు తెలుసులేండి. ఇంకా అక్కడ వస్తారు చూసుకో. కొత్తగా సరే, కంగ్రాచులేషన్స్. ఇంకో 10 ఏళ్లలో షష్టి పూర్తి చేసుకోబోతున్నారు. కంగ్రాచులేషన్స్. షష్టి పూర్తి అంటే 60. ఇప్పుడు మీరు 50 అన్నారుగా, అందుకే 10 ఏళ్ళు అన్నా. సో నైస్ టు హియర్ దిస్ సార్. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మైక్. థ్యాంక్ యూ.